అన్న నమస్తే అన్న. మరేంటి ఈ రోజున కూటమి ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. జాబు అంటే యువత పరంగా మంచి చేసిన ప్రభుత్వం మాది. ప్రతి సంవత్సరం అన్నట్లుగానే ఈ రోజున జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసామని చెప్పి కూటమి ప్రభుత్వం నాయకులు మాట్లాడుతున్నారు. మరి ఇటు పక్కన వైసీపీ నాయకులేమో అసలు యువత భవిష్యత్తు బాగుంది అంటే అది మా ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు యువతకి మంచి చేసిన ప్రభుత్వం ఏదంటే అసలు మీరేం చెప్తారు అసలు? నమస్కారం అండి. యువతకి మంచి చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మొదటి నుండి కూడా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి ఎవరైతే యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఒక డిఎస్సి ప్రకటించి డిఎస్సి ద్వారా టీచర్ల పోస్టులను భర్తీ చేయటం కానీ, అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవ్వటం కానీ, ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం మొట్టమొదటి విజయాలుగా యువతని ప్రోత్సహించే విషయంలో గవర్నమెంట్ జాబ్స్ ఇస్తున్న వాళ్ళ కలల్ని ఆశల్ని నెరవేర్చిన ఒకే ఒక్క ప్రభుత్వం ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చినా నిరుద్యోగులైనటువంటి యువకులందరికీ కూడా ఒక పండగ. ఎందుకనంటే గతంలో కూడా డిఎస్సి ఇచ్చింది, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే. మరలా 2024లో వచ్చిన తర్వాత మొట్టమొదటి డిఎస్సి ఫైల్ మీద ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టడం అదేవిధంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తూ అతి కొద్ది రోజుల్లోనే డిఎస్సి నిర్వహించి ఆ డిఎస్సి ద్వారా మరి నిరుద్యోగుల యువకుల యొక్క మొహాల్లో వారి యొక్క కుటుంబాల్లో ఆనందాన్ని నింపిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ఇచ్చి ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి అదే ఈ వైసీపీ పెట్టినటువంటి అనేక రకమైన చిక్కుల నుండి, ఇబ్బందుల నుండి, కోర్టు కేసుల నుండి మరి ఆ యొక్క ఉద్యోగాలని ఇవ్వటంలో సఫలీకృతమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అని చెప్పక తప్పదు. అంతేకాదు, గతంలో జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ప్రతి చోట ప్రతి సభలో మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు జాబ్ క్యాలెండర్ అంటే ప్రతి సంవత్సరం వచ్చే సంవత్సరం, ప్రతి సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం, ఆ విధంగానే 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. కానీ ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క సంవత్సరం కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపన పోలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు యువకుల గురించి సన్నాయి నొక్కులు నొక్కుతూ ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి వైసీపీ నాయకులు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ చూసి తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం మాత్రమే కాదు, అదేవిధంగా అత్యున్నతమైనటువంటి విద్య అభ్యసించేటువంటి సాంకేతిక విద్య అభ్యసించే వాళ్ళకి ఐటీ కంపెనీల విషయంలో అయితేనే కానీ, ప్రైవేటు కంపెనీలు తీసుకురావడంలో కానీ, ఇలాగ క్వాంటమ్ వ్యాలీని సృష్టించడం కానీ, ఇవి గూగుల్ డేటా సెంటర్ని తీసుకురావటం కానీ, ఈ రోజున మరి నక్కపల్లిలో ఆర్ఎస్ఎల్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ద్వారా 1.5 కోట్ల పెట్టుబడితో ఆ పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే తప్ప ఇది వైసీపీకి మాత్రం ఈ విషయంలో మాట్లాడే హక్కు లేదు. ఇంకా వాళ్ళు యువకుల పట్ల వాళ్ళు చేసినటువంటి దాష్టిన్యకానికి మాకు ఉద్యోగాలు ఇవ్వండి అనే రోడ్డు ఎక్కితే కూడా వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయించినటువంటి వైసీపీ నాయకులకు కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ నైతిక హక్కు లేదు, దీని విషయం మీద మాట్లాడే హక్కు లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తారు. వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు మా ప్రభుత్వంలో యువతకి కొన్ని లక్షల జాబులు అంటే 11 లక్షల జాబులు మేము కల్పించాము, కానీ కూటమి ప్రభుత్వం ఆ దిశలకు అసలు పని చేయట్లేదు. అసలు యువత గురించి ఆలోచించే తత్వం అసలు కూటమి ప్రభుత్వానికి లేదంటున్నారు. మరి ఇది అందరూ కూడా మీరు తెలుసండి. ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడు ఉద్యోగం పొందిన కుటుంబాలని అడిగితే వాళ్ళు చెప్తారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది పట్టభద్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదే ఐటీ కంపెనీల్లో వాళ్ళకి ప్లేస్మెంట్స్ రావటం కానీ, అట్లాగే ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించడం విషయంలో కానీ, రేపు రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఇచ్చే విషయంలో కానీ మరి కూటమి ప్రభుత్వం ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయటం కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యొక్క ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వారికి గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలకు కానీ, అట్లాగే మరి వాళ్ళు వేరే పోటీ పరీక్షలకు కానీ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ప్రభుత్వమే ఉచితంగా ఆయా డిపార్ట్మెంట్లు ఆయా కార్పొరేషన్ల ద్వారా స్కిల్ డెవలప్మెంటు ప్రోగ్రామ్ గురించి కానీ,
ఇలా ట్రైనింగ్ ఇస్తూ యువతను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పొచ్చు. అన్న మరి ఏదైతే ఇటు కూటమి ప్రభుత్వం వాళ్ళు జాబ్ క్యాలెండర్లు ఇచ్చేసారని చెప్పి అంటున్నారు, అసలు జాబ్ క్యాలెండర్ అంటే ఏంటన్న అసలు? జాబ్ క్యాలెండర్ అంటే ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఏమేమి ఖాళీలు ఉన్నాయి, ఆయా శాఖలకు సంబంధించినటువంటి పూర్తి సమగ్రమైనటువంటి సమాచారాన్ని ముందుగానే నిరుద్యోగ యువకులకు తెలియజేయటం వలన వాళ్ళు ఆ యొక్క ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయా కేటగిరీలకు సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం వాళ్ళు ప్రిపేర్ అవుతారు. ఆ ప్రిపేర్ అవ్వటం వలన సమయానికి ఆ యొక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయటం వలన, ఆ యొక్క పోటీ పరీక్షలు నిర్వహించటం వలన వీళ్ళ యొక్క సమయం వేస్ట్ అవ్వకుండా ఖచ్చితంగా ఆ సమయానికి మాకు డెఫినెట్గా ఈ యొక్క పోటీ పరీక్షలు ఉంటాయి, ఈ పోటీ పరీక్షల్లో మేము ఉత్తీర్ణత సాధిస్తే ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయనే నమ్మకాన్ని కలిగించేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ గత 5 ఏళ్ల కాలంలో నిరుద్యోగ యువకులు తమ యొక్క తల్లిదండ్రుల మీద ఆధారపడి తల్లిదండ్రుల యొక్క సంపాదనని ప్రతి ఒక్క పోటీ పరీక్షలో రేపు జరగొచ్చేమో, వచ్చే నెల జరగొచ్చేమోనని వాటి కోసం ఎదురు చూసి వాళ్ళ కళ్ళు కాయలు కాసాయే తప్ప ఏ ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపన గత వైసీపీ ప్రభుత్వంలో జరగలేదు. జగన్మోహన్ రెడ్డి యువకులందరినీ కూడా మరి మోసం చేసి ఆ యువకులకి ఎలాంటివి పెట్టాడండి, కనీసం నిరుద్యోగ యువకులకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మాత్రమే లేకుండా చేసి ఇదేంటంటే చేపలు పెంపకం అంటాడు. అది పబ్లిసిటీ స్టంట్ తప్ప అతని యొక్క పత్రికలకు కానీ అతని టీవీలకి కానీ అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెట్టిన డబ్బులు కూడా అంత కూడా ఒక్క ఉద్యోగం కూడా వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే యువకుల్ని దృష్టిలో పెట్టుకొని యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు ఇచ్చిన హామీ మేరకు, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు 10,060 ఉద్యోగాలు ఈరోజు జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రకటించగానే యువత అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుకి మమ్మల్ని గుర్తించి మేము చదువుకున్న చదువుకి మేము ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఈ 10,060 ఉద్యోగాలని ప్రకటించినందుకు గాను వాళ్ళు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తూ వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటువంటి మంచి ప్రభుత్వం మాకు కావాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ఎంతో సంతోషంగా చెప్పడం జరుగుతుంది. గతంలో అయితే నిరుద్యోగుల్ని మరి కరోనా సమయంలో కూడా వాళ్ళని ఆదుకోకపోగా మద్యం షాపుల దగ్గర కానీ మరి టీచర్లను సైతం మద్యం షాపుల దగ్గర ఉంచడం కానీ మీరు మళ్ళీ చెప్తున్నానండి, ఫిష్ ఆంధ్ర ఏం ఫిష్ ఆంధ్ర అండి, ఎక్కడుందండి ఫిష్ ఆంధ్ర, ఎక్కడన్నా ఉందా అండి? ఎక్కడా లేకుండా నిరుద్యోగ యువకుల్ని నిర్వీర్యం చేసి మరి గంజాయిలకు బానిసయ్యేలాగా గంజాయిని ప్రోత్సహిస్తూ వాళ్ళ యొక్క యువకుల యొక్క బలాన్ని వాళ్ళ యొక్క సత్తువుని నిర్వీర్యం చేసే విధంగా వాళ్ళు మరి సమాజానికి వ్యతిరేకులుగా తయారయ్యే వాళ్ళలాగా తయారు చేశారు తప్ప వాళ్ళని ఒక మంచి మార్గంలో పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలన్న తపనతో ఏ క్షణమున పనిచేయలేదు. కాబట్టి ఈ విషయంలో అసలు జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ నాయకులకు కానీ వైసీపీ పార్టీ కానీ వాళ్ళు ముందుగా క్షమాపణ చెప్పాలి. అసలు వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కే లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు. జరుగుతున్నా సరే పక్కన వైసీపీ నాయకులు ఇంకా ప్రెస్ మీడియా ముందు మాట్లాడుతూ అసలు కూటమి ప్రభుత్వంలో అసలు నిరుద్యోగులకు అసలు సరైన జాబ్స్ కల్పించలేకపోతుంది, అసలు యువతకి తోటలు పొడుస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వం, అసలు యువత గురించి ఆలోచించే తత్వం లేదు, కానీ వీళ్ళు జలసాలు చేయడానికి విదేశాలు తిరుగుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఏంటన్నా ఈ రోజున 2024 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు దావోస్లో కానీ వైజాగ్లో కానీ పెట్టుబడుల ద్వారా ఆకర్షించి కొన్ని లక్షల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ రోజున ఒక $10 మిలియన్ గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే అది చంద్రబాబు గారి వలన కాదా అని అడుగుతున్నాను. అట్లాగే మీకు HCL కంపెనీ కానీ అలాగే ఎన్నో కంపెనీలని ఆ రోజున తరిమేశారు. ఈ రోజున ప్రతి ఒక్క కంపెనీ నేను వస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు. కంపెనీ ప్రతినిధులు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఈరోజే RSL మెటల్ అదే నిప్పాన్ స్టీల్ కంపెనీ మరి నక్కపల్లిలో 1,50,000 కోట్లు అంటే చిన్న అమౌంట్ అండి. ఇక్కడ కొన్ని వేల ఉద్యోగాల కల్పనలో ముందడికేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం
ఇటు ప్రభుత్వ రంగంలో కానీ అటు ప్రైవేట్ రంగంలో కానీ అలాగే పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీల్లో కూడా ఉద్యోగాల కల్పన 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఏదైతే ధ్యేయంగా పెట్టుకున్నారో ఆ విధంగా ముందడికేస్తూ యువతని ముందుకు తీసుకెళ్లే విధంగా యువత ప్రగతి పదంలో పయనించే విధంగా ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే యువత కూడా సంతోషం ఉండొచ్చు అనుకుంటా. ఏదైతే లోకేష్ గారు చెప్పారో ఆ విధంగా 20 లక్షల జాబ్ పాదయాత్ర సాక్షిగా చెప్పారు. మరి అదే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. యువత కూడా సంతోషంగా ఉండొచ్చు అంటారన్న? ఖచ్చితంగా. మీరు ఇప్పుడు చూస్తూ ఉంటే అన్ని కోచింగ్ సెంటర్లో కానీ అలాగే యువతలు చాలామంది తమ ఇళ్లల్లో ఉండి వాటికి సంబంధించిన పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రిపేర్ అవుతూ మాకు ఉద్యోగం వస్తుంది, అది ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోనే ఖచ్చితంగా వస్తుంది అన్నదానికి తార్కాణం ఈ యొక్క కూటమి ప్రభుత్వం రాగానే డిఎస్సి ప్రకటించడం కానీ డిఎస్సిలో ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లని పెద్ద ఎత్తున ఇవ్వటం కానీ అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాల్లో కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చి వారికి ఒక నమ్మకాన్ని కల్పించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఆ నమ్మకంతోనే ఈ రోజున ప్రకటించినటువంటి ఈ 10,060 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా యువత ఉన్నతమైనటువంటి ఉద్యోగాలను పొందడానికి గ్రూప్ 2 అయితేనేమి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వివిధ శాఖల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఉద్యోగాలను పొందే విషయంలో వారు నమ్మకంతో ఉన్నారని చెప్పేసి ఘంటాపథంగా గట్టిగా మాత్రం చెప్పగలం.